थोड़ी देर से भैया అన్న ఉన్న చేయలేదు వాళ్ళు కూర్చొని ప్రశ్నలను నాలుగు రోజులు పెట్టుదన్న మనలు దయచేసి మన నాయకుల విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఈ నెల 20వ తేదీన కేసీఆర్ గారి నాయకత్వంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆ సందర్భంగా సభ ఏర్పాట్లు పరిశీలించడానికి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వారు రాజకీయాల్లో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి సీనియర్ నాయకులు. వారిని ఇప్పుడే మర్యాదపూర్వకంగా వారిని ఇంట్లో కలిసి ఈ సభ ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మిగతా విషయాలన్నీ
అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తారు. నేను ఒక చిన్న విషయం, 2 విషయాలు మాట్లాడి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే నిన్న పార్లమెంట్ లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం, సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానం అని చెప్పి ఒక విధానం తెచ్చింది. హైబ్రిడ్ సంగతి ఏదో ఇలా అర్థమైపోయింది. క్రాస్ బ్రీడ్, జనరల్ గా హైబ్రిడ్ మక్క అంటే ఏంటంటే క్రాస్ బ్రీడే కదా. క్రాస్ బ్రీడ్ చేస్తే హైబ్రిడ్ మక్క వస్తుంది, విత్తనం ఏదైనా. ఈ హైబ్రిడ్ సంగతి అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నిన్ననేమో పార్లమెంట్ లో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకున్నట్టు చూసినాం మనం. మహిళా బిల్లు విషయంలో ఇద్దరు కలిసి మహిళలకు తీరని ద్రోహం చేసింది. ఇలా బీజేపీ నిజంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే బీజేపీ లక్ష్యం అయి ఉంటే మీరు రీఆర్గనైజేషన్ ఎందుకు మహిళా బిల్లుతోని ముడిపెట్టిండ్రు? అవసరం లేదు కదా. మహిళా రిజర్వేషన్ నిజాయితీగా మీరు చేయాలనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణతో ఉన్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు దానికి లింక్ చేసినారు? మీకు తెలుసు, మీకు 2/3 మెజార్టీ లేదని బీజేపీకి తెలుసు. మరి డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉంటేనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలో బీజేపీకి 2/3 మెజారిటీ లేదని బీజేపీకి స్పష్టంగా తెలుసు. 2/3 కావలసినటువంటి ఆల్మోస్ట్ 68 సీట్లు బీజేపీకి తక్కువగా ఉన్నాయి. మరి తెలిసి బీజేపీ ఎందుకు పెట్టింది అంటే రాజకీయంగా పెట్టింది. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడి పెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో 2 పార్టీలు దొందే, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశ మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. మహిళా బిల్లు విషయంలో 2 రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ పోయింది, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తారు. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతాడు పొద్దుగాల. ఇల్లు ముట్టడించడానికి ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? అయ్యా నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. పెద్దలు మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు అనే ఒక కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడతా ఉంది. హరీష్ రావు గారు ఇప్పుడు మర్యాద పూర్వకంగా జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని స్వాగతించి పలకరించి, వారికి గతంలో దాదాపుగా 25 సంవత్సరాలుగా వారికి ఉన్న పరిచయం కూడా ఇద్దరికి ఉంది కాబట్టి వారిని పలకరించి సాధారణంగా పార్టీలోకి వస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉడుతుంది. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న చైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే
కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్ళకి వెళ్ళి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం ఇంత చిల్లర ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా ఈ ఏజ్ లో ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే కదా, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు తవ్వుతారట. 3 ఏళ్ళకి వెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు. అదే భయం ఏంటంటే కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ చైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది, రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నారు. అందుకే ఈ రకమైన శిల్ప ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం ఆహారం కూడా కష్టపడతా ఉన్నారు. మా సోదరులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇలా ప్రత్యేకంగా జనగామ శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి వారు జగిత్యాల కేంద్రంగా, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో వారు బాధ్యత తీసుకున్నారు. పర్యవేక్షణ, అందరినీ కూడా కోఆర్డినేషన్ బాధ్యత, సమన్వయం. ప్రాంగణంలో ఇక్కడ బాలమల్లు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సమిష్టిగా జీవన్ రెడ్డి గారి మరి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం గాని, జగిత్యాల ప్రజానికం గాని బ్రహ్మాండంగా మరి కదిలి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏర్పాట్లు కూడా బాగా ఘనంగా జరుగుతా ఉన్నాయి. ఎండల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 3 లక్షల మంచినీళ్ళ బాటిల్ కూడా తెప్పిస్తా ఉన్నాం. ఒక 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే సాయంకాలం సభ అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు దాదాపుగా 5:30 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. ఎండ చల్లబడ్డ తర్వాతనే సభ ప్రారంభమవుతుంది. 5:30 గంటలకి కేసీఆర్ గారు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 5-5:30 మధ్యలో చేరుకుంటారు. ఆ తర్వాత సభ ఒక గంటంబావు సేపు సభ జరుగుతుంది. దయచేసి పాత్రికేయ మిత్రులతో కూడా నా ప్రార్థన, మొన్న మీకు కొంత అసౌకర్యమైంది, మమ్మల్ని మన్నించండి. ఒక సోదరుడికి కాలు ఫ్రాక్చర్ కూడా అయింది, అట్లాగే కొన్ని కెమెరా ట్రైపాడ్లు కూడా ఇరిగినాయని చెప్పారు. తప్పకుండా ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తాము. ఆ సోదరుడికి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే సంజయ్ గారు, మిగతా మిత్రులు కూడా హాస్పిటల్ కూడా వచ్చారు, ఈశ్వర్ గారు కూడా వచ్చారు, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం. ఎల్లుండి దయచేసి ప్రభుత్వం ఎన్ని చిక్కులు చికాకులు పెట్టినా, ఎంత ఇరిటేట్ చేసే ప్రయత్నం చేసినా, దయచేసి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా ఓపికగా దయచేసి సంయమనంతో, మన కార్యక్రమం కాబట్టి మనం మంచిగా విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలని చెప్పి తెలంగాణ రైతులు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణలోని మా విద్యార్థి తమ్ముళ్ళు, మా యువకులు, అట్లాగే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత సంయమనంతో, ఎంత సమన్వయంతో, ఎంత ఓపికతో, ఎంత మరి ఆలోచనాత్మకంగా మనం పోతే అంత మంచిది. కాబట్టి దయచేసి జగిత్యాలలో ఉండే మా ప్రతి సోదరుడు సోదరికి నా ప్రార్థన, ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అవసరమైతే జగిత్యాల కార్యకర్తలు ఒక మెట్టు దిగి చూస్తా ఉన్నా. నేను కూడా మొన్నటి నుంచి, మొదటిసారి మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మా రమణన్న, మా వసంతమ్మ వాళ్ళు కూడా మరి జీవన్ రెడ్డి గారి చేరికను స్వాగతిస్తూ అవసరమైతే ఒక వరుస మేము ఎన్నుకోండి, కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఆహ్వానించాలనే ఒక సంస్కారాన్ని, ఒక గౌరవాన్ని వారు ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మా పత్రికా మిత్రులు కూడా చాలా సహకరించారు మొన్న జరిగిన ఇబ్బందులు కూడా, ఇంత ఎండలో కూడా. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరీంనగర్ నుంచి వచ్చే స్టాఫర్లకు కూడా ప్రత్యేకంగా, వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం, వారికి కూడా ఏర్పాట్లు చేస్తాము. హైదరాబాద్